హలో ఎవరోన్, వెల్కమ్ టు ప్రవర్స్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి 19/3/2026 ఈరోజు తేదీ. అలాగే ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా గెలిచే రంగులు అయితే చెప్పడం జరిగింది. ఇక నక్షత్రాలు చూసుకున్నట్లయితే ఉత్తరభద్ర, రేవతి ఈ రెండు నక్షత్రాలు అయితే నడవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే దిక్కు నక్షత్రం కుక్క శాస్త్రం ఆధారంగా చెప్తాము. ఈ రోజు గురువారము కృష్ణపక్షం. అలాగే టుడే 99% విన్నింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ వీడియోస్ రూపంలో పెడతా ఉంటాను. మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకు అయితే రీచ్ అవుతుందండి. ఇక డిస్క్లైమర్ గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జోదాలు లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. ఈ మొదటి జాములో రంగు వచ్చేసి డాగ పింగళి లేదా ఎర్రకెక్కెర. ఈ రెండు రంగులు కూడా ముసుగు అయితే పెట్టుకోవచ్చు. ఈ చూపుడు రంగులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కోడి డాగ, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కిక్కెర, ఎర్ర పువ్వుల, నల్లబోర డాగ, శుద్ధ డాగ, పండు డాగ ఇవన్నీ కూడా తెల్ల బొంగు చేసి మొత్తం నడుము మీద లేదా బోర మీద డాగ పేకలు చేసి ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా చెప్పినన్ని కూడా చూపుడుగా అయితే పెట్టుకోవచ్చు. అలాగే వీటి మీద ఊడిపోయి వచ్చేసి కుసి నలుపు లేదా నల్ల బొంగు ఉండాలి. ఈ ఓడిపోయే రంగులు అయితే నెమలి పచ్చకాకి, నల్లబోర నెమలి కాకి, నల్ల కాకిడాగ, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసింగి, అలాగే శుద్ధ నెమలి సవల, గట్టి కాకి నెమలి, తుమ్మిదవన్ని కాకి సవల, నల్ల కాకి ఇవన్నీ కూడా ఈ చూపుల్లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే రెండో జాము 8:24 నుండి 10:48 వరకు నగ్గే పుంజులు. ముసుక్కు పెట్టుకునే రంగులు ఏంటంటే కోడికాకి, తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసిన కోడికాకి, కోడి పింగళి ఈ రెండు రంగులు ఏవైనా పెట్టుకోవచ్చు. అలాగే చూపుడుకు వేసుకునే రంగులు గెలిచే రంగులు చెప్పడం జరుగుతుంది. కోడికాకి డాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్ల మైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డాగ, కోడి రసంగి, కోడి సేతువ ఇవన్నీ కూడా కోడి చూపున గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి. అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే వీటి మీద ఓడే రంగులు నల్ల కుసి లేదా నెమలి డాగ. నల్ల కుసి అంటే నల్ల కుసి ఉండాలి లేదా నల్ల బొంగు ఉండాలి. అలాగే కొన్ని ఓడిపోయే రంగులు, చూపుల మీద ఓడిపోయే రంగులు నెమలి పింగళ, గౌడు నెమలి, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, కాకి పింగళ, నల్లకట్టు సేతువ లేదా నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, నెమలి కిక్కిర, నెమలి అబ్రాసు, తెల్ల కిక్కిర ఇవన్నీ కూడా నెమలి చూపు నల్ల కుసి ఉండాలి. నల్ల కుసి ఉంటే నెమలి చూపు రావడం జరుగుతుంది. అలాగే డాగలు కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మూడో జాము కూడా 10:48 నుండి 1:12 వరకు నగ్గే పుంజులు. ముసుగు పెట్టుకునే రంగులు ఏంటంటే నల్ల కుసి లేదా ఎర్ర నెమలి, నెమలి డాగ. అలాగే నెమలి డాగ చూపున ఎక్కువగా నల్ల కుసులు అయితే పడవడం జరుగుతుంది. గెలిచే రంగులు చూపుడుకు పెట్టుకునే రంగులు అయితే చెప్తున్నాను. ఎరుపు మించిన నెమలి పర్ల, ఎర్ర అబ్రాసు, నెమలి పర్ల, శుద్ధ డాగ, శుద్ధ నెమలి, కాకి నెమలి, పండు డాగ, నెమలి కాకి డాగ, నెమలి పచ్చకాకి డాగ ఇవన్నీ కూడా ఎరుపు లేదా పసిమి మించిన ఎరుపు మీద నల్ల బొంగు చేసి ఉండాలి. ఇవన్నీ కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటి మీద ఓడే పుంజులు, చూపుల్లో ఓడే పుంజులు తెల్ల కుసి లేదా తెల్ల బొంగు కోడికాకి లేదా కోడి పింగళ ఇవైతే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. కొన్ని రంగులు అయితే చెప్తున్నా. బూడిద రంగు మైల, ఎర్ర నెమలి, కోడి రసంగి, కోడి కక్కెర, తెల్ల కక్కెర, కోడి సేతువ, కోడి మైల, కోడి పింగళి, కోడి సవల ఇవన్నీ కూడా చూపుడు రంగులో ఎక్కువగా ఓడిపోవడానికి ఈ జాములో అవకాశాలు అయితే ఉంటాయి. నాలుగో జాము
1:12 నిమిషాల నుండి 3:36 నిమిషాల వరకు. నగ్గే పుంజులు. నగ్గే పుంజుల్లో ముసుగు రంగు ఏంటంటే నల్లకుసి చేసిన కాకి పింగళ లేదా కాకి సవల. ఈ 2 కూడా ముసుగు రంగు ఎట్టుకోవచ్చు. చూపుళ్ళకి పెట్టుకునే రంగులు చెప్పడం జరుగుతుంది. సేతువ, నెమలి పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, 9వన్నె కాకి, పచ్చ కాకి, నల్ల కాకిడేగ, నలుపు మించిన కాకిడేగ, నల్ల గట్టి అబ్రాస్, నల్లకట్టు అబ్రాస్, నల్ల బొట్ల సేతువ, గట్టి కాకి. ఇవన్నీ కూడా చూపుల్లో గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. వీటి మీద ఓడే రంగులు ఏంటంటే బొంగు నలుపు, కోడి డేగ. అంటే బొంగు నలుపు చేసిన ఎరుపులు అయితే ఎక్కువగా బొంగు నలుపు చేసిన కోడి డేగలు అయితే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటాయి. కోడి కిక్కిర, ఎర్ర కిక్కిర, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి డేగ, కోడి కాకి డేగ, కోడి ఎర్ర నెమలి, గేరువ, గరుడు మైల, మిరపపండు డేగ. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూపుల్లో పెట్టకుండా ఉంటేనే మంచిది. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ 4గో జామ్‌లో. ఇక 5దో జామ్ విషయంకొచ్చేసి 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. సాయంత్రం 6 గంటల వరకు అండి. గెలిచే రంగుల్లో ముసుగు రంగు ఎట్టుకోవాల్సింది ఏంటంటే పసుపు మించిన కోడి నెమలి, పసిమి మించిన కోడి నెమలి లేదా తెల్ల బొంగు చేసిన నెమలులండి. కోడి నెమలి ఇవి అయితే ఎట్టుకోవచ్చు ముసుగుకి. నేను కొన్ని గెలిచే రంగులైతే చెప్తాను. కోడి నెమలి, తెల్ల సవల, కోడి పింగళి, నెమలి కక్కెర, తెల్ల కక్కెర, కోడి చూపు గౌన్ నెమలి, బూడిద రంగు కోడి మైల, కోడి నెమలి మైల, కోడి రసంగి, కోడి పాలబ్రాస్, కోడి చూపు అబ్రాసులన్నీ కూడా ఈ చూపులకైతే పెట్టుకోవచ్చు ఈ జామ్‌లో. వీటి మీద చూపుల మీద ఓడిపోయే రంగులేంటంటే కాకిడేగ లేదా నలుపు కుసిలో కాకిడేగలైతే ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటాయి. కొన్ని రంగులైతే చెప్తున్నా. నల్ల బొంగు నెమలి డేగ, కాకి డేగ, పసిమ కాకి, శుద్ధ డేగ, 9వన్నె కాకి, గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసంగి. ఇవైతే ఓడే రంగులండి. చూపుల్లో ఓడే రంగులు. మాక్సిమం ఈ రంగులన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చూడండి. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి ఈ జాముల్లో. మనం నక్షత్ర విషయం చూసుకున్నట్లయితే 2 నక్షత్రాలు అయితే నడుస్తాయని చెప్పాను కదండి. ఇది మొదటి నక్షత్రం ఉత్తరభద్ర నక్షత్రం టైమింగ్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 18/3/2026 తెల్లవారుజాము 5 గంటల 31 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 19/3/2026 తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషానికి అయితే ఎండ్ అయిపోతుందండి. అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి, పింగళి, డేగ. అలాగే మనం ఓడే రంగులు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కోడి, కాకి నల్ల మీద ఓడిపోతుంది. నెమలి, కాకి పింగళ మీద ఓడిపోతుంది. నెమలి, నెమలి, కాకి డేగ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. మరొక నక్షత్రం చూసుకున్నట్లయితే రేవతి 19/3/2026 తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 23/2026 తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాలకు అయితే ఎండ్ అయిపోతుందండి. అలాగే మనం గెలిచే రంగులు కూడా చూసుకున్నట్లయితే పింగళవన్నె గౌడు అంటే పింగళాకి ఒరిజినల్ పింగళాకి ఎదర గౌడు పేకలు చేసి ఉండాలి లేదా తెల్లకి క్రైన్ అయి ఉండాలండి. అది పింగళవన్నె గౌడు అవుతుంది. అలాగే మనం కోడి, కాకి, పచ్చ కోడి, నెమలి ఇవైతే విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం ఆపోజిట్లో ఓడే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళవన్నె గౌడు మీద ఓడిపోతుంది. డేగ కోడి మీద ఓడిపోతుంది. డేగ, పింగళి కాకి మీద ఓడిపోతాయి. డేగ, పింగళి పచ్చ కోడి మీద ఓడిపోతుంది. డేగ, కోడి నెమల మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ దాకా చూసే ఉంటారు. మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూమ్లో పెడతా ఉంటాను. అది మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే మీరు బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. పడమర వైపు నుంచి కోడిపుంజు వదిలితే ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. తూర్పు వైపు నుంచి వదిలితే ఎక్కువగా అపజయం పాలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ అలాగే మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అనేది అవుతుంది.